నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం మే 31వ తారీఖు శనివారం రోజున ఈ మిథున రాశి వారికి గతంలో చీకొట్టిన ఒక స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. మరి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇక శుభకార్యాలు జరుగుతాయి. రాహుకేతు గ్రహాల నుండి కూడా సహానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు. మిథున రాశి వ్యక్తులను ఇక ఏ విధంగా అదృష్టం పట్టబోతుందంటే, మీకు అదృష్టం చాలా బాగా ఉంది. మరికొద్ది రోజుల్లో మిథున రాశి వారు దాదాపు ఎన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు, అది పై సాచిక ఇక ఎదగగలుగుతారు. హీరోలా ఎదగగలుగుతారు. మీ యొక్క మిథున రాశి వారు ఎవరైతే కష్టాల్లో పడతారో వారికి తగినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మీరు కష్టానికి తగినట్లుగా మీకు తిరుగు లేకుండా విజయం అనేది అందుతుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మిథున రాశి వారు అదృష్ట యోగం వరించబోతుంది. ఆ అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. మరి కొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుంది. మరి మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోయి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి పాజిటివ్ అనేది రికవర్ అవుతుంది. ఇక మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ప్రశాంతంగా ఉండడమే కాకుండా చాలా అనుకూలమైనగా ఉంటారు. ఇక ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపార ఉద్యోగాలలో వ్యాపారమైన విద్యని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని వెళ్తారు. ఇక ఈరోజు అసలు మీకు చాకచక్య లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. ఇక జీవితంలో ఏ ఏ విషయాలను మీరు కలలు కంటున్నారో, మీ లైఫ్లో ఎలా ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, అదే విధంగా అయితే మీరు ఉండబోతున్నారు. అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితంలో పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. ఇక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటివి పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక లాభం వల్ల మీలో ఆత్మధైర్యం కూడా పెరుగుతుంది. ఇక ఆర్థికంగా మిథున రాశి వారికి లాభం అనేది చేకూరుతుంది. మీ ఫ్యామిలీతో పుణ్యక్షేత్రాలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇక ప్రయాణాలలో మీ యొక్క విలువైన వస్తువులు ఏదైతే ఉంటాయో ఆ యొక్క విలువైన వస్తువులు మీరు చాలా భద్రంగా దాచుకోవాలండి. ఎందుకంటే అవి కాస్త దోపిడీ గురి అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి మీకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే విలువైన వస్తువులు పోయాయంటే మీరు చాలా బాధపడవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లను, కన్యా రాశి, మిథున రాశి వ్యక్తులను గౌరవించాలి. ఇక వారికి ఇచ్చే సవాళ్ళు, సూచనలు
పెడచెవున పెట్టకుండా ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేయడం వల్ల మీరు మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు ప్రతిదీ కూడా లభిస్తుంది. ఇక మీరు న్యాయంగా ఏది కోరుకున్నా కూడా అది ఈ సమయంలో మీకు గ్రహాలు అనుసరించడం వలన మీరు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి. ఇక ఇదే సమయంలో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. ప్రతిరోజు ఇంత సమయం కేటాయించి కష్టపడి ఇంత సమయం చదువుకోవాలి, ఇంత ఖచ్చితంగా రోజులు ఇంత ఖచ్చితంగా అనేది చూసుకున్నట్లయితే గనక విజయం ఖచ్చితంగా సాధిస్తారు. మిథున రాశి వారు ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. విదేశాలలో ప్రతిష్టమైన యూనివర్సిటీలో మీకు సీట్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు ప్రతిదీ కూడా మీరు అనుకున్నది జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే మిథున రాశి వారు గతంలో చీకొట్టిన శ్రీ మే 31వ తేదీ శనివారం నాడు మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. ఇక క్షమించండి అంటూ మిమ్మల్ని వేడుకుంటుంది. మరి ఇంతకు ఆ శ్రీ ఎవరో తెలుసుకోండి అనుకుంటే వెంటనే చూసేయండి. ఇక అసలు ఆ శ్రీ ఎవరు మనం చూసి తెలుసుకుందామండి. ఇక గతంలో ఎవరైతే చీకొట్టారో వాళ్ళు తిరిగి మీ కాళ్ళ మీదకి పడబోతున్నారు. ఇక మిథున రాశి వారికి గతంలో చీకొట్టారో వాళ్ళే తిరిగి మీ కాళ్ళు మొక్కడానికి ప్రాధేయపడడానికి మే 31వ తేదీ శనివారం నాడు ఆ శ్రీ మీ వద్దకు రాబోతుంది. ఇక చేతులతో నొప్పులు మిమ్మల్ని గతంలో నలుగురితో చీకొట్టే వారికి తిరిగి తప్పిపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటుంది. మీరు బాగా పడతానని కాదు, గతంలో మీపై కాళ్ళ మీద వేసి వేరే ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు. అదే విధంగా రంగంలో వేరే పరిచయాలు ఉండి కూడా ఈరోజు మిథున రాశి వారికి చాలా మంచి అనేది జరగబోతుందండి. మీకు పూలదండ వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారు. ఇక సిగ్గుతో తలదించుకుంటారు. ఇకపై వ్యక్తులు ఏ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యరు. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం ఇక మళ్ళీ మిమ్మల్ని గతంలో ఎవరైనా చీకొట్టారో ఆ శ్రీ మీ వద్దకు ఎందుకు రాబోతుందంటే అదే విధంగా మిమ్మల్ని ఏ విధంగా క్షమాపణ కోరుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.